హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి స్పెషల్గా ఏం లేదు, జస్ట్ ఒక ఫన్ వ్లాగ్ అనమాట. మేము ఈవినింగ్ అట్లా బీచ్కి వెళ్ళుండే, సో అదే మీ అందరితో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈసారి ఎప్పుడు వెళ్ళే బీచ్కి కాకుండా వేరే బీచ్ ట్రై చేసినాం అనమాట. సో ఇక్కడికి అంటే చిక్కు పుట్టక ముందు ఒకసారి వచ్చిండే. నాకు ఇక్కడ అంటే ఎవ్వరు రష్ ఉండదు అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుండే. సో అట్లా అని చెప్పి ఈ బీచ్కి మళ్ళీ వచ్చాము. ఏంది అదేగా, ఒకప్పుడు మొత్తం ఖాళీగా ఉంటుండే, ఫోటోషూట్స్ జరుగుతుండే కదా ఎక్కువ ఇక్కడ. మనం వచ్చినప్పుడు ఫోటోషూట్ అయ్యి ఉంటాం. ఏంటి అక్కడ కూర్చుందా? ఫిష్ ఫ్రై సూపర్ స్మెల్ వస్తుంది. చికెన్ ఫిష్ ఫ్రై తిందామా మనం? అయినా ఈరోజు సాటర్డే. లేచుకోవాలా నీకు? వద్దా? నేను తినేయాలా? నువ్వే తింటావా? కూర్చోవచ్చు కదా. ఏ చిక్కు చిక్కు వస్తుంది కదా ఇక కాకులు. చూడు కట్ట పట్టుకున్నట్లే గుర్తుంది. అది ఎంత ట్రై చేస్తుందా మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి. చాలా ట్రై చేస్తుంది అప్పటి నుండి దాన్ని పట్టుకొని మళ్ళీ ఎగురుదామని, కానీ అది రావట్లేదు దాని నోట్లోకి. అది అగరబత్తి కాదు కాదు, అది స్ప్రింగ్ పొటాటోది స్టిక్ నానా, అది స్ప్రింగ్ పొటాటో స్టిక్. సో అది తింటుంది కాదు. సో ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏమనిపోయేది, మంచిగా ప్రశాంతంగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్ పని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ఇసుక మొత్తం మన బట్టలతో వస్తుంది. సో ఇల్లు అంతా ఇసుకగానే ఉంటుంది అనమాట. వచ్చిన తర్వాత ఫుల్ పని ఉంటుంది. బట్టలు సపరేట్ వాష్ చేయాలి, ఇల్లు ఊడవాలి, మాప్ చేయాలి. ఎందుకంటే అది చాలా సన్నగా ఉంటుంది అనమాట. మనం ఎంత ఊడ్చినా కూడా అది పోదు. ఇంకా మనం మళ్ళీ మాప్ చేస్తేనే మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. లేకపోతే ఎక్కడ చూసినా మన కాళ్ళకు అంటుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మేము స్ప్రింగ్ పొటాటో తినడానికి అని చెప్పి వచ్చిండే అనమాట. బీచ్లో స్ప్రింగ్ పొటాటో చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్ప్రింగ్ పొటాటో టేస్ట్ చేసిన. హైదరాబాద్లో కూడా అక్కడ ఉంటుంది కావచ్చు, కానీ నేను ఎప్పుడూ చూడలేదు. సో కరీంనగర్లో అక్కడైతే ఎక్కడ కనిపించలేదు నాకు. బట్ ఇక్కడ మాత్రము ఎప్పుడు మేము బీచ్కి వచ్చినా కూడా స్ప్రింగ్ పొటాటో తింటాం అనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. చిక్కు ఏమైంది? వాట్ హ్యాపెన్? అంటే పెళ్ళి అయిన తర్వాత మేము ఊరికే ఎక్కువ బీచ్కి వచ్చేవాళ్ళం అనమాట. అంటే మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కదా. సో ఎప్పుడు బోర్ కొట్టినా కూడా ఎక్కువ ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం అనమాట, 5కి అట్లా. అప్పుడైతే ఎంత బాగుంటుందో అసలుకి. చాలామంది వాకింగ్కి అట్లా చెప్పి వస్తూ ఉండే. బట్ సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ సన్సెట్ టైంలో కూడా వెళ్తే చాలా బాగుంటుంది అనమాట.
సో అట్లా మేము ఊరికే వచ్చేవాళ్ళము టైంపాస్కి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చిక్కు వచ్చిన తర్వాత కొంచెం తక్కువైంది, ఎందుకంటే ఫస్ట్ చిన్నది కదా. సో అంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చేవాళ్ళం కానీ అంత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా రాకపోతుండే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మాత్రము చిక్కుకి అంటే అక్కడ శాండ్లో ఆడడం అంటే చాలా ఇష్టము. సో అక్కడ ఆడడానికి అని చెప్పి ఊరికే తీసుకెళ్ళమంటూ ఉంటుంది. సో అందుకని ఆమె కోసమని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే అదే చెప్పాను కదా, బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ పని అయిపోతుంది అనమాట. అందుకనే కొంచెం ఫ్రీక్వెంట్కి వెళ్ళడం తగ్గించేసినాము. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ పని ఉంటుంది ఆ రోజు. Ano? Ano?
చిక్కుకేమో అంటే అక్కడ ఆడడం ఇష్టము, అక్కడ శాండ్ లోపల, కానీ వాటర్ దగ్గరికి అస్సలు రాదనమాట, చాలా భయపడుతుంది. సో మేము కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయం, కాకపోతే ఆమె ఈసారి ట్రై చేస్తాను వచ్చింది, కానీ వాటర్ రాగానే మీరు చూసారు కదా పైకి, అంటే వాటర్లో అసలు లిక్సే పెట్టలే అనమాట. నిజం చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ బీచ్కి వచ్చినప్పుడు చాలా భయం వేసేది నాకు కూడా, అంటే వాటర్ని చూడగానే ఎందుకో నాకు మస్తు భయం వేసేది. అండ్ వాటర్ దగ్గరికి వెళ్ళగానే నాకు కళ్ళు తిప్పినట్టు అనిపించేది అనమాట. అందుకని అంటే నెమ్మదిగా ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటే కొంచెం అలవాటు అయింది. లేకపోతే నేను కూడా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. వెళ్దాం చుట్టూ, ఇక ఇంటికి వెళ్దాం. వాటర్ ఎక్కడైపోయినా నైట్ అయింది ఆల్రెడీ. మూన్ రావాలా? ఇక వస్తుంది, స్కైలో చూడు డార్క్ అయిపోయింది స్కైగా. ఏం కాదు తీయ. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంతకేం ప్లే చేస్తున్నావు చిక్కు? శాంటాస్ చేస్తుంది. ఏంది అది గోరగా తింటుంది కంకి. అది చూడు, అది తినకుండా తింటాను. చిక్కు దిగు, చిక్కు 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 చిక్కు. ఒకసారి ఎప్పుడు దించిగా, దించు ఒకసారి దించా. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో నైట్ మొత్తం లైటింగ్స్తో చాలా బాగుందన్నమాట. సో వర్షం పడేలా కూడా అనిపించింది. సో మా ఇంటి నుంచి కొంచెం దూరం కాబట్టి మేము వెళ్ళడానికి కూడా కొంచెం టైం పట్టిందనమాట. సో ఈ రోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాము. ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇంతే అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్కి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇంతే అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.